పహల్గాం దాడులకు ఇండియా ప్రతీకారం తీర్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియన్ ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్ నావికా దళానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఇక మీరెలా చేస్తారో, ఎప్పుడు చేస్తారో, ఏం చేస్తారో మీ ఇష్టం. మీకు కావలసిన అన్ని వనరులను సమకూర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. మొత్తానికి మన త్రివిధ దళాలు మాత్రం చాప కింద నీరులా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రత్యేక కథనంలో దాడులకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. గత నెల 22వ తేదీన పాకిస్తాన్కు చెందిన లష్కర్ టెర్రరిస్టులు పెహల్గాంలో టూరిస్టులపై దాడులు చేసి 26 మందిని అత్యంత పాశవికంగా చంపేసింది. ఇండియాను రెచ్చగొట్టింది. దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇండియా బ్లూ ప్రింట్ తయారు చేస్తుంది. ఒకవేళ ఇండియా దాడులు మొదలు పెడితే ముందుగా మసూద్ అజర్ టెర్రర్ క్యాంప్, అలాగే లష్కర్ ప్రధాన కార్యాలయం, హఫీజ్ సయీద్ రహస్య స్థావరం, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కార్యాలయం, ప్రధానంగా మొదటి ఇన్స్టాల్మెంట్ లో ఈ 5 కీలక ప్రదేశాలపై దాడులు చేయాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. పొరుగున ఉన్న పాకిస్తాన్ లో టెర్రర్ క్యాంపులను ఇక శాశ్వతంగా నామరూపాలు లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా ఇస్లామాబాద్ లోని పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కార్యాలయంపై దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. కాగా ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన దాడుల వెనుక పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయం పాత్ర అత్యంత కీలకంగా మారింది. 2019 నాటి పుల్వామా దాడుల్లో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి ప్రధాన కారణం ఆర్మీ హెడ్ క్వార్టర్స్. కాగా అప్పుడు మునీర్ పాకిస్తాన్ కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నారు. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా మునీర్ 2022 నుంచి కొనసాగుతున్నారు. ఇండియాలో జరిగే టెర్రర్ దాడుల సూత్రధారుడు మునీరే. కాగా ఆయన లష్కరే తోయిబాతో పాటు జైషే మహమ్మద్ లాంటి నిషేధించిన టెర్రర్ సంస్థలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. గత నెల 16న ఇస్లామాబాద్ లో ఓవర్సీస్ పాకిస్తానీ సదస్సులో మాట్లాడుతూ ఇండియా పట్ల, హిందువుల పట్ల ఆయన విషయం కక్కుతూ ప్రసంగించిన విషయం తెలిసిందే. కాశ్మీర్ పాకిస్తాన్ కు గొంతు సిర లాంటిదని వ్యాఖ్యానించాడు. ఇండియాపై విషయం కక్కాడు. మునీర్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే పహల్గాంలో టెర్రర్ దాడులు చోటు చేసుకున్నాయి. వచ్చిన టెర్రరిస్టులు మత ప్రాతిపదికన పర్యాటకులను విడదీసి అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఇక పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పాక్ మిలిటరీ ఆపరేషన్ కు కీలక స్థావరంగా ఉంటుంది. పాకిస్తాన్ లోని రావల్పిండిలో ఉంది పాక్ ఆర్మీ కార్యాలయం. కాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేది మునీర్ ప్రధాన కార్యాలయంపైనే అని చెప్పొచ్చు. అయితే రావల్పిండి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జనరల్ అసీం మునీర్ పహల్గాం సంఘటన జరిగిన తర్వాత నుంచి భార్య పిల్లలను విదేశాలకు పంపించి తాను కూడా రహస్య ప్రదేశంలో దాక్కున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏప్రిల్ 26 నుంచి ఆయన కనబడడం లేదు. ఇక నెక్స్ట్ టార్గెట్ మాత్రం హఫీజ్ సయీద్ రహస్య స్థావరంపై ఉంటుంది. ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. ఇండియాలో పలు టెర్రర్ దాడుల సూత్రధారుడు కూడా సయీదే. 2008లో ముంబై దాడుల కీలక సూత్రధారుడు హఫీజ్ సయీద్. కాగా యునైటెడ్ నేషన్స్ సయీద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది. ప్రస్తుతం అతను బహిరంగంగా కనిపించడం లేదు. లాహోర్లోని రహస్య స్థావరం నుంచి తన టెర్రర్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. మిలిటరీ నిపుణుల సమాచారం ప్రకారం తన ఎల్ఈటీ టెర్రర్ గ్రూప్ ను పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లోని ముర్దికే ప్రాంతం నుంచి పనులు చక్కబెడుతుంటాడని చెబుతుంటారు. లష్కర్ అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లేదా టీఆర్ఎఫ్ పహల్గాం దాడుల బాధ్యతను టీఆర్ఎఫ్ తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది. తర్వాత మాట మార్చి దాడులతో తమకు సంబంధం లేదని మరో ప్రకటనలో వివరించింది. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా పీఓకేను తీసుకుంటే ఇక్కడ మొత్తం 17 ట్రైనింగ్ క్యాంపులు ఉన్నాయి. అలాగే ఇక్కడే 37 లాంచింగ్ ప్యాడ్లు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఈ లాంచింగ్ ప్యాడ్లలో ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తుంటాయి. ఎల్ఈటీ, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు వీటితో పాటు పలు టెర్రర్ గ్రూపులను పర్యవేక్షిస్తుంటాయి. ఇండియాలో జరిగే టెర్రర్ దాడులకు ఇక్కడి నుంచే టెర్రరిస్టులను ఎంపిక చేసి పంపుతుంటారు. పొరుగున ఉన్న జమ్మూ కాశ్మీర్లో జరిగే టెర్రర్ దాడులన్నీ పీఓకే నుంచి వచ్చిన టెర్రరిస్టుల పనే. కాగా మెజారిటీ టెర్రర్ లాంచింగ్ ప్యాడ్లు ప్రధానంగా పీఓకేలోని రావల్కోట్, కోట్లీలలో పెద్ద ఎత్తున టెర్రర్ గ్రూపులకు ఇక్కడే శిక్షణ ఇస్తుంటారు. అటు తర్వాత వారికి టార్గెట్లు ఇచ్చి ఇండియాకు పంపిస్తుంటారు. ఇక వీరికి మద్దతు ఇచ్చేది మాత్రం ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ లేదా ఐఎస్ఐ, పాకిస్తాన్కు చెందిన కరడుగట్టిన గూఢచార సంస్థ. ప్రస్తుతం పాకిస్తాన్లోని పలు టెర్రర్ గ్రూపులకు ఐఎస్ఐ తన వంతు సహాయ సహకారాలు అందిస్తోంది. ముఖ్యంగా ఇండియాకు వ్యతిరేకంగా ఈ టెర్రరిస్టులను ఎగదోస్తోంది. లష్కర్, జైషే లాంటి టెర్రర్ గ్రూపులకు శిక్షణతో పాటు ఆర్థిక సాయం అందిస్తోందని ఇండియా తరచూ ఆరోపిస్తోంది. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైతే ఇండియా లక్ష్యం ఇస్లామాబాద్లోని ఐఎస్ఐ ప్రధాన కార్యాలయం కూడా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక జైషే మహమ్మద్ టెర్రర్ క్యాంపును మసూద్ అజార్ నిర్వహిస్తున్నాడు. యుఎన్ గ్లోబల్ టెర్రరిస్ట్ గా అజార్ను ప్రకటించింది. 2019 పుల్వామా టెర్రర్ దాడుల వెనుక, ఇండియాలో జరిగిన పలు టెర్రర్ దాడుల వెనుక జైషే టెర్రర్ గ్రూప్ హస్తం ఉంది. అజార్కు చెందిన జైషే గ్రూప్ పిఓకేతో పాటు పంజాబ్ ప్రావిన్స్ లోని బావల్పూర్లో టెర్రర్ శిక్షణ క్యాంపులను నిర్వహిస్తున్నాడు. కాగా ఇండియన్ ఆర్మీ జైషే టెర్రర్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుందన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇక ఇండియా విషయానికి వస్తే ఈ టెర్రర్ క్యాంపులతో పాటు అసీం మున్నీర్కు మద్దతు ఇస్తున్న వారికి కూడా గుణపాఠం చెప్పాలని ఆలోచిస్తోంది. పాకిస్తాన్కు ఒకవైపు చైనా, మరోవైపు తుర్కియా ఆయుధాలు సమకూర్చి ఇండియాపైకి ఎగదోస్తోంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే అన్ని రంగాల్లో విఫలమైంది. దేశంలో స్థిరమైన పౌర ప్రభుత్వం లేదు. పేరుకే ముస్లిం దేశం, కానీ ఇక్కడ కూడా పలు తెగలు ఒకరినొకరు చంపుకుంటున్నాయి. ఉగ్రవాద సిద్ధాంతాలు కలిగిన ఆర్మీ చీఫ్లున్నంత వరకు దేశం పురోభివృద్ధి చెందదు. పౌర ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకోదు. ప్రస్తుతం మిలిటరీలో కూడా మునీర్కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని వార్తలొస్తున్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అస్థిరత, ఇవన్నీ కలిసి పాక్ పూర్తిగా కొప్పుకోలే పరిస్థితికి చేరుకుంది. అయినా కొన్ని దేశాలు తమ సామర్థ్య ప్రయోజనాలకు పాకిస్తాన్కు అండగా ఉంటున్నాయి. ఇతర దేశాల నుంచి మద్దతు లభించకపోతే పాకిస్తాన్ ఎప్పుడో దివాలా తీసేది. ఇక చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ పాకిస్తాన్కు ఆయుధాలు సమకూర్చుతున్నాడు. అలాగే తుర్కియా కూడా చేతనైనంత పాకిస్తాన్కు సాయం చేస్తోంది. ఇస్లామిక్ దేశాల్లో పట్టు సాధించడానికి తుర్కియా ప్రెసిడెంట్ ఎర్దోగాన్ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా పహల్గాం దాడులు జరిగినప్పుడు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తుర్కియాలో ఉన్నాడన్న వార్తలొచ్చాయి. ఈ దాడుల గురించి ముందే సమాచారం తెలుసుకున్న షరీఫ్ తనపై అప్రతిష్ట రాకుండా తుర్కియాకు వెళ్లాడని చెబుతున్నారు. ఇక పాక్లో పరిస్థితి మాత్రం తీవ్ర ఉద్రిక్తతగా మారిపోయింది. ప్రజల్లో ఒక రకమైన భయం అలముకుంది. దాడులు చేయడానికి ముందే పాక్ నిలువునా వణికిపోతోంది. ఇప్పటి వరకు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికిన పాక్ ఆర్మీ చీఫ్ అడ్రస్ లేకుండా పోయాడు. ప్రధాని షహబాజ్ షరీఫ్ బహిరంగంగా ఒక్క మాట మాట్లాడు. ఇక దేశంలోని సంపన్నులు, జడ్జిలు, టాప్ బ్యూరోక్రాట్లు దుబాయ్ నుంచి ప్రత్యేక విమానాలు తెప్పించుకుని మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం, నగలను పెద్ద ఎత్తున సూట్ కేసుల్లో పెట్టుకుని కుటుంబాలను విదేశాలకు పంపిస్తున్నారు. పరిస్థితులు చేయిదాటిపోతున్నాయనుకుంటే పాకిస్తాన్లో కీలకమైన నాయకులు కానీ మిలిటరీ ఉన్నతాధికారులు కూడా ఒక్కరు మిగలరు. దేశం నుంచి విదేశాలకు పారిపోతారు. దశాబ్దాల పాటు కొల్లగొట్టిన దేశ సంపదను వీరు డాలర్లో, బంగారంలో మార్చుకుని కుటుంబాలతో సహా విదేశాలకు చెక్కేస్తున్నారు. ఇక అసలైన బకరాలుగా మిగిలేది మాత్రం పాకిస్తాన్కు చెందిన పేదలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పాక్ను కాపాడాల్సింది ఆ అల్లానే.